नमस्ते, आदाब, सत श्री अकाल। मैं निसार सोहेल टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार पर। आज बालनगर जोन डीसीपी की निगरानी में फ्लैग मार्च रखा गया, जिसमें जॉइंट डीसीपी बालनगर एसीपी और जीडीमेटला पुलिस स्टेशन, जगदीरगुट्टा पुलिस स्टेशन, सुराराम पुलिस स्टेशन के सीआई, एसआई और तमाम पुलिस स्टेशन के स्टाफ, मिलिट्री के जवानों के साथ गाजुलारा मरब 125 डिवीजन में पैदल यात्रा की। इलेक्शन कोड पर कहीं कुछ गड़बड़ न हो जाए, इसलिए बालनगर डीसीपी ने पैदल यात्रा निकाली। इलेक्शन सुकून से होने के लिए ये फ्लैग मार्च निकाला गया। बालनगर एसीपी ने मीडिया से बातचीत करते हुए ये बताया। आइए देखते हैं तफसीली रिपोर्ट। ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ ఎందుకు చేస్తున్నామంటే ఎవరైతే డబ్బులు మాంగుతుంటారో, ఎలక్షన్ అపాయింట్మెంట్స్ ఉంటారో, అదేవిధంగా నోటీషియస్ కానీ అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు భయాన్ని కలుగు చేయడానికి, ఎటువంటి నేరాలు కూడా చేయకుండా అదుపు చేయడానికి ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది. ఇది ఒక కోణం. ఇంకో కోణం ఏంటంటే ఎవరైతే సాధారణ పౌరులు ఉంటారో వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వానికి అడ్డుపడకుండా వాళ్ళకి ఓటు వేయడానికి, వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ బిల్డప్ చేయడానికి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తూ వాళ్ళ ఓట్లు వాళ్ళే నిర్విఘ్నంగా స్వేచ్ఛగా వాళ్ళ యొక్క ఓటు వినియోగించడానికి అవకాశం కల్పిస్తారు. సో ఇటువంటి విషయాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపు ఒక 100 మెంబర్స్ వరకు సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ, మా లోకల్ పోలీస్ కానీ, మా ఎస్హెచ్ఓ కార్తిక్ కుమార్, లేఏ గారు అంజయ్ గారు, తర్వాత ఎస్హెచ్ఓ వీడిమెట్ల, లేఏ విజయ్, ఎస్హెచ్ఓ సనత్ నగర్. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనడం జరిగింది. దీనివల్ల ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. వాళ్ళు దీన్ని ఎప్పుడైతే ఈ ఫ్లాగ్ మార్చ్ చేస్తామో ప్రజల్లో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళకి ఓటు అవకాశం కల్పించడం కాబట్టి ఈ ఫ్లాగ్ మార్చ్ జరిగింది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.